బ్రాహ్మణ వేషంలో వచ్చి కాపలాదారులు మోసగించాడు. ఒక పండులో దాక్కుని ఆ మండపంలోనికి ప్రవేశించాడు. సాయంకాలం సమయంలో తక్షకుడు తన అసలు రూపాన్ని ధరించి పరీక్షిత్తును కరిచాడు. శక్తివంతమైనటువంటి అతని విషం వల్ల పరీక్షిత్తు మహారాజు అక్కడికక్కడే మరణించాడు. పరీక్షిత్తు మరణ వార్త విన్న జనమేజయుడు చాలా దుఃఖించాడు. తన తండ్రి ఒక సర్పం యొక్క కాటుతో మరణించాడు అని తెలుసుకున్నప్పుడు అతని దుఃఖం కోపంగా మారిపోయింది. సర్పాలు నా తండ్రిని చంపాయి, ఈ భూమిపైన ఏ ఒక్క సర్పం కూడా మిగలకూడదు అని జనమేజయుడు ఓ గొప్ప శపథాన్ని చేశాడు. ఈ పృథివీ మండలం పైన ఉన్న ఏ ఒక్క సర్పాన్ని కూడా విడిచిపెట్టకూడదని, అన్నింటినీ నాశనం చేయాలి అనుకున్నాడు. జనమేజయ మహారాజు వెంటనే తన మంత్రులు పండితుల్ని పిలిపించాడు. ఈ లోకంలోని అన్ని సర్పాలను నాశనం చేసే ఒక గొప్ప